హాయ్ అండి. నేను మీ చిట్టి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పిల్లలకి పిండి ఇస్తూ ఉంటారు కదండీ! ఆ పిండిని వేస్ట్‌గా మనం చేయకుండా ఈ విధంగా హెల్తీగా కేక్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి కేక్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బాలామృతం పిండిని తీసుకోండి. ఈ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి పావు కప్పు షుగర్‌ని యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఈ బాలామృతం పిండి ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న బాలామృతం పిండిని ఒక బౌల్‌లోనికి వేసుకోండి. అలానే పావు కప్ కన్నా తక్కువగా మైదా పిండిని వేసుకోండి. పావు కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని వేసుకోండి. ఫ్లేవర్ లేని ఆయిల్‌ని ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం పావు స్పూను వెనిల్లా ఎసెన్స్‌ని కూడా వేసుకోండి. అలానే పావు స్పూను వంట సోడా, పావు స్పూను బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి విస్కర్‌తో కలిసేంత వరకు కలుపుకోండి. ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను ముప్పావు కప్ తీసుకున్నాను. పాలు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోండి. కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోండి. పాలన్నిటిని ఒకసారి వేయొద్దు. కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోండి. స్ట్రక్చర్ అనేది మనకి మరీ గట్టిగా ఉండకూడదు. అలా అని పలచగా కూడా కలపొద్దు. వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ ఒకటే డైరెక్షన్‌లో కలుపుకోండి. స్ట్రక్చర్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలి. నేను తీసుకున్న ముప్పావు కప్పు పాలకి నాకు 2, 3 స్పూన్స్ పాలనేవి మిగిలినవి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతటిని బేకింగ్ ట్రైలోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ముందుగానే నేను ఇక్కడ మైదా పిండితో డస్టింగ్ చేసుకొని పెట్టుకున్నాను. కేక్ ప్యాన్‌లోనికి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్‌ని మొత్తాన్ని వేసుకుందాము. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్‌ని బేక్ చేసుకుందామండి. అందుకు నేను ముందుగానే కళాయిని 10 మినిట్స్ పాటు హీట్ చేసుకున్నాను. స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఈ కళాయిని 10 మినిట్స్ పాటు హీట్ చేయండి. హీట్ చేసుకున్న కళాయిలోనికి స్టాండ్ పెట్టుకోండి. అలానే కేక్ ప్యాన్ కూడా పెట్టుకోండి. ఈ కేక్ ప్యాన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. మనం కళాయిని హీట్ చేసుకున్నాం కాబట్టి చెయ్యి అనేది కాలే ఛాన్స్ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈ కేక్ ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి 45 మినిట్స్ పాటు స్టవ్‌ని సిమ్‌లో పెట్టి బేక్ చేయండి. నాకైతే 45 మినిట్స్ టైం పట్టిందండి. 45 మినిట్స్ తర్వాత కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ కేక్ ట్రైని బయటకు తీసుకోండి. ఎడ్జెస్‌ని లైట్‌గా కదిపి ప్లేట్‌లోనికి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్‌గా బాలామృతంతో కేక్ అనేది రెడీ అయిపోయింది. నైఫ్‌తో పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మరి మనకి పిల్లలకి అంగన్వాడీలో పిండిస్తూ ఉంటారు కదండీ! దాన్ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి ఈ విధంగా కేక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా కూడా బావుంది. మరి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి లింక్‌ని షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.